భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేటలో ఇసుక లారీల రాకపోకలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లారీలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ సోమవారం ప్రధాన రహదారిపై టెంట్ వేసి నిరసన చేపట్టారు. గత వారం రోజుల్లో 2 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. పాఠశాల, ఆసుపత్రి ఉన్న ఈ రహదారిపై ఇసుక లారీల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇటువంటి మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్పీ న్యూస్. జానంపేట పంచాయతీలో నాన్ ట్రైబుల్ ఉన్నారు, ట్రైబుల్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వ్యవస్థ అనేది ఒక్కరికి చెందాలి, ఒకరి మీద నడవాలి, ఒకరి కోసం అనేది కాదు. వ్యవస్థ అనేది నడిస్తే నలుగురికి ఉపాధి దొరకాలి, నలుగురికి జరగాలని, మంచి జరగాలనే మా ప్రభుత్వం కోరుకున్నా ఏం జరిగినా. ఇక్కడ కేవలం జరిగే విషయం ఏంటంటే జానంపేట పంచాయతీలో ఇసుక ర్యాంపుకు సంబంధించిన లారీలు ఏవైతే ఉన్నాయో అవి ఇదే దారిలో రోజు వందల వారీగా వెళ్తున్నాయి. రోజు పొద్దున్న లేస్తే పిల్లల్ని బడికి ఇదే దారిలో పంపాలి. ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కంట్రోల్ బియ్యం ఇచ్చే 2 స్టోర్లు ఉన్నాయి, పంచాయతీ ఆఫీస్ ఉంది, ఒక రైతు వేదిక ఉంది. పొలాలు పొద్దున్నే రైతులందరూ పొలాలకు పోయేటోళ్ళందరూ కూడా ఇదే దారిన ఎక్కువగా నడుస్తూ ఉంటారు. ఏంటంటే ఈ లారీలు వందల సంఖ్యలో రావడం వల్ల రోడ్డు ఏమో చాలా చిన్నది, ఇది చిన్న బీటీ రోడ్. దీనికి ఏమవుతుందంటే లారీలు పోయేటప్పుడు, ఆ లోడ్ లారీలు వచ్చేటప్పుడు వాళ్ళు రోడ్డు దిగట్లే. పిల్లలు పొద్దున్న లేస్తే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఏ పిల్లోడు ఎక్కడ కాలు జారి ఎక్కడ కింద లారీ కింద పడ్డా సమస్య ఏం జరిగిద్ది అనేది అర్థం కావట్లేదు. దీని విషయంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది, నాయకులకు తెలియజేయడం జరిగింది, అందరికీ తెలియజేయడం జరిగింది. దీని విషయం గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానికి ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకోండి, ఊరు మాట్లాడుకొని చేసుకోండి అని చెప్పారు. ఏదైనా కూడా ఈ రోడ్డులో లారీలు నడవడం అనేది ప్రజలకు ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మొన్ననే యాక్సిడెంట్ జరిగి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ చేసే సిబ్బందికి యాక్సిడెంట్ అయితే 2 కాళ్ళు ఇరిగిపోయి వాళ్ళ భర్తకి, వాళ్ళ ఇంకొక తోటి తండ్రి కూతురు ముగ్గురికి కూడా కాళ్ళు ఇరిగిపోయినాయి. సో ఇట్లా పొద్దున్న లేస్తే పిల్లల్ని ఇలా స్కూల్కి పంపించే వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏ రకంగా చూసినా కూడా దీని విషయంలో ఇబ్బందే. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం చేసి సంబంధిత అధికారులు రెస్పాండ్ అయ్యి ఈ సమస్యను సాల్వ్ చేస్తే ప్రజలందరికీ కూడా మంచిది, ప్రజలందరికీ కూడా శ్రేయస్కరం. దీన్ని సమస్య ఏంటి? ధర్నా చేసిన కారణం ఏంటంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే గిరిజన స్టోరు, హాస్పిటల్, పిల్లల ఓన్లీ ముఖ్యంగా పిల్లల స్కూల్ ఉన్నది. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అదిపోతే సాయిబాబు గుడి ఉన్నది, హాస్పిటల్కి ముసలోళ్ళు వెళ్తారు. అన్నిటికీ మన లారీలు అడ్డం వస్తున్నాయి. గురించి స్టోర్కి పోవాలన్నా పిల్లలకి ఇబ్బంది కలగకుండా, గుడికి పోకుండా, హాస్పిటల్కి పోకుండా ఉండాలి. జనాలకి యాక్సిడెంట్లు అయ్యి మొదటి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, పిల్లలు భయపడుతున్నారు. మాకు లారీలు అడ్డం వస్తున్నాయి, మాకు మేము వెళ్ళలేకపోతున్నాం అని పిల్లలు అంటున్నారు. మాకు కూడా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు చిన్న బడికి వస్తున్నారు, అట్టించి వెళ్ళాలి. అందుకని ఈ లారీలు ఈ రోడ్డు మీద నడవకూడదు. వాళ్ళ లారీల కోసం వేరే రూట్ వేసుకోమనండి. అది అందుకని మా విజ్ఞప్తి కోసం మీరు ఆలోచించి మా మనవిని మీరు సహకరించండి.